ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 1వ తారీఖు మంగళవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తిని మీరు దూరం చేసుకోబోతున్నారు. వారు ఎవరో కాదు, శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. తెలుసుకోవడానికి ఈ వీడియోను ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. అయితే ఏ కారణం చేత వారిని మీరు దూరం చేసుకోబోతున్నారు, అలాగే మిగిలిన అంశాలు వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి అనేది స్పష్టంగా చూసుకుందాం. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయాలి అనే అంశాన్ని కూడా తెలుసుకుందాం. మనం వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఇక వీరికి అనేది అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. వీరు మంచి చెడులను ఆలోచించిన తర్వాతే ఏ పనినైనా అమలు పరుస్తూ ఉంటారు. వీరికి అనేది ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు. ఇక వీరికి అనేది చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటుంది. ఇక ప్రేమించిన వారికి ఎంతటి ప్రాధాన్యతని ఇస్తారో అలాగే స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పటికీ వాళ్ళకు మాట సహాయమే కాకుండా డబ్బు సహాయానికి, ఆర్థిక సహాయానికి సైతం చేస్తూ ఉంటారు. ఇక వీరు అనేది గమనిస్తే గనక వృషభ రాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయటకు చెప్పడం వీరికి అస్సలు నచ్చదు. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పును కూడా వీరు కలిగి ఉంటారు. అలాగే చాలా సిస్టమేటిక్గా కూడా ఉంటారు. క్రమశిక్షణ కూడా వీరికి మారుపేరని చెప్పుకోవాలి. అయితే 2025వ సంవత్సరం జూలై 1వ తారీఖు మంగళవారం రోజున దినఫలాల ప్రకారం మీ కుటుంబ సభ్యుల్లో ఒకరిని దూరం చేసుకునే అంశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తోబుట్టువులతో కావచ్చు, లేదా మీ యొక్క తల్లిదండ్రులతో కావచ్చు, మీ యొక్క సంతానంతో కావచ్చు, మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, ఒక చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారి వాళ్ళని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే కాబట్టి ఇటువంటి పరిస్థితులు మీకు ఉంది, కానీ దాన్ని అధిగమించడం ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంటుంది. బంధాలను కాపాడుకోవాలని మీరు ప్రయత్నం, ఆవేశంలో వారు ఒక మాట అన్నారు కదా అని మీరు కూడా అదే ఆవేశంతో ఆలోచించకుండా మీరు ఇంకొక మాట అనడం వల్ల ఆ గొడవ కాస్త అనేది పెద్దదిగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఆవేశంలో ఉన్నప్పుడు మన సొంత వ్యక్తులే కదా అని వారిని క్షమించండి. అలాగే వారి యొక్క ఆవేశం చల్లారాక, మీ యొక్క ఆవేశం తగ్గిపోయాక మనసు విప్పి మాట్లాడుకోండి. అంతేకాని వారు ఆవేశంగా మాట్లాడుతున్నారు కదా అని మీరు కూడా ఆవేశంగా మాట్లాడితే గనక సమస్య తీవ్రతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక మీ మధ్య ఉన్నటువంటి బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం కూడా ఉంది. ఈ బంధం దీర్ఘకాలం పాటు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశం మీద వృషభ రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక మిగిలిన అంశాలు మాత్రం వృషభ రాశి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి ఎటువంటి వ్యక్తులనైతే మీరు కలుసుకోవాలి అని అనుకుంటున్నారో, వారిని కలుసుకోలేకపోతున్నారో అటువంటి వ్యక్తులనైతే మీరు కలుసుకునే అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. అంటే ఆ వ్యక్తులు మీకు చాలా కాలం క్రితం చాలా క్లోజ్డ్గా ఉండే
వ్యక్తులు కొన్ని అనివార్య కారణాల వల్ల వారి యొక్క అడ్రస్ కానీ వారి యొక్క ఫోన్ నెంబర్ కానీ మీ దగ్గర లేకుండా పోయింది. అటువంటి వ్యక్తులను కలుసుకునే అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. అలాగే వృషభ రాశి వారు చాలా రోజులుగా ఏదైనా సమస్యలో చిక్కుకొని ఉన్నట్లయితే కనుక ఆ సమస్యకు పరిష్కారాన్ని ఈరోజు మీరు అన్వేషించబోతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవడం అనేది ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది. ఇక ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక కన్యా రాశి వారు చాలా రోజులుగా ఏదైనా చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు అనేది మీరు మీ యొక్క వృత్తి వ్యాపారాలు కుల వృత్తులు చూసుకున్నట్లయితే గనక మీ యొక్క వృత్తి జీవితంలో మెరుగైన ఫలితాలను ఈరోజు చూడబోతున్నారు. దాని గురించి ఒక కీలకమైన నిర్ణయాన్ని కూడా తీసుకోబోతున్నారు. కానీ వృషభ రాశి వారు ప్రమోషన్ పొందుకునే అర్హత ఉండి పొందలేని ఉద్యోగస్తులకి ప్రమోషన్ పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు చెయ్యని ఒక తప్పు మీపైన మోపబడే అవకాశాలు ఉద్యోగస్తుల జీవితంలో కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒక ఆరోపణ ఎదుర్కొనవలసి ఉంటుంది. మీరు ఈరోజు అనేది మీ యొక్క ఆరోపణ నిజం కాదని నిర్భయంగా మాట్లాడండి. మీపై అధికారుల నుండి మీరు అనేది ప్రశంసలను పొందుకుంటారు. ఇక ఈరోజు ఆ నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి. ఇక మీపై అధికారుల నుండి మాట పడవలసిన పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా మీకు అవసరం. ఈ విధంగా ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి జూలై 1వ తారీఖు మంగళవారం అనేది గడవబోతుంది. ఇక వీరికి శివారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం కూడా శుభకరమైన ఫలితాలను అందిస్తుంది. అలాగే మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దానాలు చేయండి. తద్వారా కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. దాని ద్వారా కూడా మంచి అద్భుతమైన ఫలితాలను అయితే మీరు పొందుకుంటారు. ఇక హనుమాన్ చాలీసను పఠించండి. ఇక దుర్గాదేవి చాలీసను కూడా పఠించండి. మీ శక్తి మేరకు చదువు మీద ఆసక్తి ఉండి చదువుకోలేని పేద విద్యార్థులకు కూడా తమ తాలూకు స్తోమతను తగ్గట్టుగా దానం చేయండి. దాని ద్వారా మీరు ఖచ్చితంగా పుణ్య ఫలితాన్ని అయితే పొందుకుంటారండి. సో చూసారు కదండి, 2025వ సంవత్సరం జూలై 1వ తారీఖు మంగళవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు కదా. ఏ వ్యక్తిని మీరు దూరం చేసుకోబోతున్నారు తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.